హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొన్ని సింపుల్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూద్దామండి. ఇవి ఆల్రెడీ మన ఛానల్లో 2, 3 సార్లు కూడా నేను చెప్పడం జరిగింది. కాకపోతే మన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా అక్క హౌస్ వైఫ్‌కి చాలా ఈజీగా ఉండేటటువంటి మనీ సేవింగ్స్ ఏమైనా చెప్పండి ఐడియాస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సరే, ఒకసారి కొత్త వాళ్ళందరికీ కూడా ఈ ఐడియాస్ తెలియజేసినట్టు ఉంటుంది. అలానే మన పాత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ఈ ఐడియాస్ని గుర్తు చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మన టాపిక్ విషయానికి వచ్చేస్తే చిన్న ఐడియాస్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న ఐడియాస్ మాత్రమే. ఏమండి, డబ్బుల్ని దాచుకోవాలని, డబ్బుల్ని సేవ్ చేయాలని, సంపాదించాలని అందరికీ ఉన్న అవకాశం అందరికీ ఉండకపోవచ్చండి. మనకి మన వాళ్ళు ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీలోనే కాస్త డబ్బులనైతే మనము కూడా సేవ్ చేయొచ్చు. అది ఎలానో ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఏవైనా వస్తువులు అయిపోయాయి అనుకుందామండి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఏ టీ పొడో, పంచదారో, ఉప్పో, పప్పో ఏదో అయిపోయింది. మనం కిరాణా స్టోర్కి వెళ్ళి ఉప్పో పప్పో తెచ్చుకుంటాం. అలా తెచ్చుకున్నప్పుడు మనకి కాయిన్స్ మిగులుతూ ఉంటాయి కదా. అవి ఏం చేయాలి అంటే ఎగాదిగా ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా, ₹5 కదా ఒక చాక్లెట్ ఇచ్చాయని చెప్పి చాక్లెట్స్ తెచ్చుకోకుండా, లేదా ₹5 కదా ఒక కాఫీ పొడి ప్యాకెట్ ఇచ్చాయని చెప్పి కాఫీ పొడి అవసరం లేకపోయినా తెచ్చుకోకుండా ఆ మనీని తీసుకొచ్చి ఒక చోట అయితే చక్కగా పెట్టండి. ఇక్కడ నేనైతే ₹1కి ₹1 డబ్బా, ₹2కి ₹2 డబ్బా అంటూ ఇలా రకరకాల డబ్బాలు అయితే నేనైతే కాయిన్స్ కోసం తీసానండి. మీకు వీలుంటే మీరు కూడా ఇలా చక్కగా మనీకి కాయిన్స్కి సంబంధించినటువంటివి విడిగా డబ్బాలు పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను చూడండి బాటిల్ చూపిస్తున్నాను కదా, ఈ బాటిల్లో కూడా చక్కగా డబ్బుల్ని దాచుకోవచ్చు. జస్ట్ బాటిల్కి ఒక చిన్న చాకుతో ఒక చిన్న నాటు లాంటిది పెట్టామనుకోండి, ఒక కాయిన్ పట్టేటట్టు చక్కగా అందులోంచి మనీని వేసుకోవచ్చు. మనం ఎంత తీద్దామనుకున్నా ఈ మూతలో నుంచి అయితే బయటకైతే మనీ అనేది రాదనమాట. ఇది నిండేంత వరకు ఈ డబ్బుల్ని మనం తీయలేము. ఒకవేళ ఇలా డబ్బులు కనుక విడివిడిగా వేస్తే తీసేస్తాము అన్న ఉద్దేశం కనుక ఉంటే చక్కగా ఇలా బాటిల్లో కూడా డబ్బుల్ని దాచుకోవచ్చు. ఏవండి, కాయిన్స్‌తో ఏం డబ్బులు సేవ్ అవుతాయండి? ఒక 10, 20, 15, 50 మహా అయితే 100 డబ్బులు అవుతాయి. ఎంతే కదా అని చెప్పి అనుకోవచ్చండి. నిజమే, ఇవన్నీ కాయిన్సే కదా అని చెప్పి మనం పెద్దగా పట్టించుకోము. ఇవి అలానే వదిలేస్తూ ఉంటాము, లేదా అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక డబ్బాలో వేసుకుంటూ వచ్చామనుకోండి కాయిన్స్‌ని, ఇంచుమించు ఒక 6 నెలలైనా సరే కాయిన్స్ అన్నిటినీ కలిపి ఒక డబ్బాలో వేసుకుంటూ వచ్చినట్లయితే అవి మనకి ఇలాగ విడివిడిగా కాయిన్స్ ఉన్నప్పుడు ఒక రోజు అవసరాన్ని కూడా తీర్చలేకపోవచ్చండి. కానీ ఒక 5, 6 నెలలు మనం కాయిన్స్‌ని పట్టించుకోలేదనుకోండి, ఒక డబ్బాలో వేసేస్తూ ప్రతిసారి వచ్చిన కాయిన్స్ అన్నిటిని వేసేస్తూ ఉన్నామనుకోండి, ఆ డబ్బాని మనం ఒక 5, 6 నెలలు పట్టించుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా అవి ఒక నెల అవసరాన్ని తీర్చకపోయినా ఒక వారం అవసరాన్నైనా ఖచ్చితంగా తీరుస్తాయండి. ఏ కూరగాయలకో వెళ్ళారు, కొన్ని కాయిన్స్ వచ్చాయి, అవి తీసుకొచ్చి చక్కగా డబ్బాలో వేసుకోవచ్చు. లేదా ఊరి మీద ఏ ఆకుకూరలో వచ్చాయండి, లేదా ఏ ఫ్రూట్సో వచ్చాయి, ఏవైనా వస్తువులు వచ్చాయి కొనుక్కున్నారు, అందులో కొన్ని కాయిన్స్ వచ్చాయి, అవన్నీ కూడా ఎగదిగా పడేయకుండా ఒక డబ్బాలో కనుక వేసుకున్నట్లయితే చక్కగా అది ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయండి. ఇప్పుడైతే కొన్ని ఐడియాస్ని షేర్ చేస్తానన్నాను కదా, అవేంటో సరదాగా మీరు కూడా చూసేయండి. అందులో ఫస్ట్ ఐడియా ఏంటంటే క్యాలెండర్ సేవింగ్స్ అండి. ఇది చాలా ఈజీగా మనీ సేవింగ్ అయితే చేయొచ్చు. క్యాలెండర్ సేవింగ్స్ అనేవి ఇది ఎవరైనా చేయొచ్చండి, చాలా ఈజీగా చేయొచ్చు. అసలు ఈ డబ్బుల్ని ఎలా దాచుకోవాలి క్యాలెండర్ సేవింగ్స్ పద్ధతిలో అనుకునే వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. మనకి క్యాలెండర్లో డేస్ ఉంటాయి కదా, అంటే 1వ తారీఖు రూపాయి, 2వ తారీఖు ₹2, 3వ తారీఖు ₹3, 4వ తారీఖు ₹4 అంటూ 10వ తారీఖున ₹10, 20వ తారీఖున ₹20, 30వ తారీఖున ₹30 మాత్రమే వేస్తామండి. అవి నేను ఈ బాటిల్లో వేసుకుంటూ వచ్చాను. ఇది మధ్యలో ఆపేశానండి కొన్ని కారణాల వల్ల. తర్వాత మళ్ళీ
స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందు నేను 3 మంత్స్ కంటిన్యూగా కూడా ఈ క్యాలెండర్ సేవింగ్స్ అయితే చేశాను. ఆల్రెడీ వీడియో పోస్ట్ కూడా చేశానండి. ఇలా క్యాలెండర్ సేవింగ్స్ వల్ల ఎంత పోగొడతాయో తెలుసండి. ఏవండి ఇవన్నీ చిన్న చిన్న కాయిన్సే కదా! అంటే ఒకటో తారీఖు రూపాయి వేస్తాం, రెండో తారీఖు రూ. 2 వేస్తాం, పదో తారీఖు రూ. 10 వేస్తాం. చాలా చిన్న సేవింగ్ అండి ఇది. రూ. 30 అంటే అంత పెద్ద సేవింగ్ అయితే కాదు కదా! చాలా ఈజీగానే డబ్బులు దాచుకోవచ్చు. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రూపాయి మనం క్యాలెండర్ ప్రకారం అంటే ఒక తారీఖులు బట్టి మనం వేసుకుంటూ వచ్చినట్లయితే మనకి నెలకి రూ. 465 అవుతాయండి. సంవత్సరానికి రూ. 576 అవుతాయి. ఈజీగా సేవ్ చేసేసుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే వీక్లీ మనీ సేవింగ్ ఐడియా అండి. అంటే ప్రతిరోజు ఒక అమౌంట్ని ఇంత అని చెప్పి వేసుకుంటూ వెళ్ళడం. అంటే సోమవారం 10 వేసారండి, మంగళవారం 20, బుధవారం 30, గురువారం 40, శుక్రవారం 50, శనివారం 60, ఆదివారం 70 ఇలా రోజు రోజుకి 10 పెంచుకుంటూ వెళ్తారనమాట. వారానికి రూ. 280 అవుతాయి. నెలకి రూ. 1120 అవుతాయి. సంవత్సరానికి రూ. 13,440 అవుతాయండి. ఈ ఐడియా కూడా కొంచెం ఈజీనే. అలాగే మనలో చాలా మందికి కొత్త నోట్లను కలెక్ట్ చేసేటటువంటి ఒక అలవాటు ఉంటుంది కదండి. అలా కూడా డబ్బుల్ని దాచుకోవచ్చు. ఒక 10, ఒక 20, ఒక 50, ఒక 100, ఒక 200, ఒక 500 ఇలా మన దగ్గర ఎప్పుడు కొత్త నోట్లు ఉంటే అప్పుడు దాచుకోవచ్చు. ఇదొక ఐడియా అండి. అలాగే కాయిన్స్ ₹1 అని, ₹2 అని, ₹5 అని, ₹10 అని, ₹20 అని ఇలా మన దగ్గర కాయిన్స్ ఉన్నప్పుడల్లా కూడా ఇలా చక్కగా దాచుకోవచ్చు. ఇప్పుడే నేను మీతో షేర్ చేశాను కాయిన్స్ గురించి. అలానే ప్రతి నెల కూడా ఒక్కొక్క నోటు దాచేటటువంటి ఐడియా అండి. అంటే ఒక ₹10 నోటు, ఒక 500 నోటు, ఒక ₹20 నోటు, ఒక ₹50 నోటు, ఒక 200 నోటు. ప్రతి నెల ఒక్క నోటు మాత్రమే దాయగలిగితే ₹830 అయితే అవుతాయండి. సంవత్సరానికి ₹9,960 అవుతాయండి. ఇప్పుడు ఈ నెలలో మీకు శాలరీ ఇవ్వగానే ఒక ₹500 డబ్బులు దాచారు సేవింగ్స్కి అని చెప్పి పెట్టారు అనుకుందాము. ₹200 ఒక వారంలో ఏ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కాస్త డబ్బుల్ని తగ్గించుకుంటూ దాచుకున్నారు అనుకుందాం. అంటే వారానికి ఒక ₹50 అట్లా సేవ్ చేస్తూ దాచుకున్నారు అనుకుందాము. ఏ ఫ్రూట్స్ కొన్నప్పుడు ఒక ₹100 సేవ్ చేశారు అనుకుందామండి. ఏ కూరగాయలకో ఆకుకూరలకో ఒక ₹20, దేవుడు పటాల పువ్వులు కొన్నప్పుడు ₹10. ఇలా నెలలో కనుక ఒక్కసారి ఒక్క నోటు కనుక డబ్బులు దాచుకోగలిగితే సంవత్సరానికి ₹9,980 అయితే ఈజీగా అవుతాయండి. ఇక ఇది వచ్చేసి నెలకు ఒకసారి దాచుకునేటటువంటి ఐడియా. అంటే ఫస్ట్ నెల ₹100 దాస్తారు, రెండవ నెల 200, మూడవ నెల 300, నాలుగవ నెల 400 అంటూ 12 నెలలకి ₹1,200 దాస్తారండి. ఇది సంవత్సరానికి ₹7,800 అయితే అవుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి సంక్రాంతికి బట్టలు కొనుక్కోవడానికి మనీ వస్తుంది కదా, అదే మనీ ఇస్తారు కదా, ఆ మనీలోంచి ఒక ₹1,200 తీసి పక్కన పెట్టేస్తారు. అలానే చీర కొనుక్కోమని ఏ పుట్టినరోజుకో పెళ్లి రోజుకో లేదంటే ఏ పూజలప్పుడో మనీ ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఒక 1,100 తీసి పక్కన పెట్టేసుకుంటారనమాట. ఏ రాఖీ పౌర్ణమికో లేదంటే మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏమైనా కొనుక్కో అని చెప్పేసి ఒక ₹1000 ఇచ్చారనుకోండి, ఆ ₹1000 పక్కన పెట్టేస్తాం. ఇలా పెద్ద పెద్ద అమౌంట్లు అంటే నెలకు ఒకసారి కదా ఈ సేవింగ్ ఐడియా. ఇలా పెద్ద అమౌంట్స్ అన్నీ కూడా ఒకసారి దాచుకుంటే చిన్న చిన్నవే ఈజీగా 100, 200 లాంటివి మన దగ్గర ఉన్నప్పుడల్లా కూడా డబ్బుల్ని పోగేసుకోవచ్చండి. ఏమంటే దాచుకోవడం అంటే పక్కన పెట్టడం కాదండి, చక్కగా పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చు, ప్రతి నెల బ్యాంకులో ఆర్డీ పే చేసుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్స్తోనే 500తోనే ఆర్డీ కట్టుకోవచ్చు, 500తోనే పోస్ట్ ఆఫీస్లో మంచి మంచి స్కీమ్స్లో పెట్టుకోవచ్చు పెట్టుబడి కింద. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కాస్త మనీకి వడ్డీ అనేది వస్తుందన్నమాట. ఇక తర్వాత ఐడియా ఏంటి అంటే ₹5తో సేవింగ్ ఐడియా అండి. అంటే ఫస్ట్ రోజు ₹5 ఒక హుండీలో వేశారు, రెండవ రోజు 10, మూడవ రోజు 15 అంటూ 10వ రోజు ₹50 వరకు కూడా హుండీలో వేస్తూ వచ్చారు. మళ్ళీ 11వ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. 11వ రోజు మళ్ళీ ₹5 వేస్తారు, 12వ రోజున ₹10 వేస్తారు. మళ్ళీ 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 21వ తారీఖు వస్తుంది కదా, మళ్ళీ 21వ తారీఖున ₹5 వేస్తారు, 22న ₹10 వేస్తారు. ఇలా మనకి నెలకి 3 10 30 ఉంటాయి కదా, 10 రోజులకి ₹270 అయితే అవుతాయండి. సారీ ₹275 అయితే అవుతాయి. నెలకి ₹825 అయితే అవుతాయండి. సంవత్సరానికి ₹9,900 అయితే అవుతాయండి ఈ ఐడియా ప్రకారం. ఇక మరొక సేవింగ్ ఐడియా ఏంటి అంటే మనకి నెలకి 4 వారాలు కదండి. ఫస్ట్ వారం అంటే సోమవారం నుండి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు ఒక ₹40 కనుక దాచుకుంటూ వస్తే మనకి ఫస్ట్ వారం వచ్చేసి ₹280 అవుతాయండి. రెండో వారం ఒక ₹10 తగ్గించి ₹30 కనుక డబ్బుల్ని సేవ్ చేసుకోగలిగితే ₹210 అవుతాయి. మూడో రోజు కనుక ₹20 కనుక డబ్బుల్ని దాచుకుంటూ వస్తే కనుక ₹140 అవుతాయి. నాలుగో వారం వచ్చేసి
రూ. 10 చొప్పున ఒక హుండీలో వేసుకుంటూ వస్తే కనుక రూ. 70 అవుతాయి. ఇలా మొత్తం మీద ఫస్ట్ వారం 280, రెండో వారం 270, మూడో వారం 140, నాలుగో వారం రూ. 70 వేసుకుంటూ రాగలిగితే కనుక హుండీలో నెలకి రూ. 700 అవుతాయండి. సంవత్సరానికి 8,400 అయితే అవుతాయి. లేదు ప్రతిరోజు రూ. 40 హౌస్ వైఫ్స్ మేము ఎక్కడ తేగలం అక్క అని చెప్పి మీరు అనుకుంటే కనుక అప్పుడేం చేస్తారు అంటే ఫస్ట్ డబ్బుల్ని ఎలా దాచుకోవాలి అన్న విషయంపై మీకు క్లారిటీ ఉండాలండి. అంటే ఉదాహరణకి మీరు ర్యాండమ్గా డబ్బుల్ని దాచడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ దాయడం అలవాటు వస్తే అప్పుడు చక్కగా మనకి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా చక్కగా అలవాటు అవుతాయండి. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి దీపావళి ముందుంది. దీపావళికి ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా ఒక రూ. 1,000, 2,000 ఖర్చు పెడతాం కదా. అందులో నుంచి ఒక రూ. 100 మీరు డబ్బులు కనుక దాచుకోగలిగితే మీకు ఇక్కడి నుంచే సేవింగ్స్ అనేవి అలవాటు అవుతాయి అన్నమాట. అలానే ప్రతి ఖర్చు నుండి కూడా మీరు ఒక రూ. 10 వెనక పెట్టారనుకోండి, అవే సేవింగ్స్. ప్రతిరోజు మీరు డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటారు కదా, కూరగాయలకనో పాలకనో దేనికో దానికి ఖర్చు పెడుతూ ఉంటారు. లేదా వారానికి ఒకసారి కూరగాయలకనో లేదంటే ఫ్రూట్స్కనో నాన్ వెజ్ కనుకో దేనికో దానికి ఖర్చు పెడుతూ ఉంటాం కదా. డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా మన ఇంటి అవసరాలు అయితే తీరవు కాబట్టి ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే ఆ ఖర్చులో నుండి కనీసం ఒక రూ. 5 వెనకేసుకున్నాం అనుకోండి, అవే సేవింగ్స్. లేదా వీక్లీ సేవింగ్స్ అంటే ప్రతి వారము కూడా వారానికి ఒకసారి వెళ్ళి సంతకెళ్ళి ఏ కూరగాయలు తెచ్చుకుంటామండి. ఆ కూరగాయల నుంచి రూ. 10 డబ్బులు సేవ్ చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే అవి ఒక డబ్బాలో వేసుకోగలిగితే అవే సేవింగ్స్ అవుతాయండి. ఇలా ఇంట్లో ఎక్కడ ఖర్చు పెట్టినా సరే రూ. 1 వెనక్కి వేసుకోగలిగితే కనుక అవే మన సేవింగ్స్ అవుతాయి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.